Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is spiritual umpire. Spiritual umpire. The text is from Paul's Epistle to Colossians, chapter 3, verse 15. అపొస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకై మీరు ఒక శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మరొక వాక్యభాగం గమనించినప్పుడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకును కావలి ఉండును. ఈ వాక్యభాగంలో గమనించినప్పుడు క్రీస్తు నుంచి సమాధానము మీ హృదయములో ఏలుచుండనీయుడి. పీస్ యాజ్ ఎ రెఫరీ. క్రైస్ట్ ఈజ్ అవర్ పీస్. ఆయన మా సమాధానం. ఎవరో కాదు, క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ పీస్. ఆయనే సమాధానమే ఉన్నాడు. ఆయన He should be an umpire, a referee to your heart, to your emotions, to your feelings, to all your dealings. And in your spiritual game. Peace అన్న మాట, సమాధానం మాట గమనించినప్పుడు దాని అర్థము కామ్, సెరెనిటీ, రిలాక్స్డ్, ట్రూ అండ్ సిజేషన్ అండ్ యూనిటీ అనే మాట మనం గమనిస్తాం. పీస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు సమాధానం. క్రైస్ట్ హిమ్సెల్ఫ్ ఈజ్ అవర్ పీస్. మూడో మాట గమనించే రూల్ అనే మాట ఏలుచుండనీయుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏలుచుండనీయుడి రూల్ అన్నమాట. ద పీస్ ఆఫ్ గాడ్ రూల్ ఇన్ అవర్ హార్ట్. రూల్ అనే మాటకు గ్రీక్ భాషకు అర్థం గమనిస్తే, Greek language, the rule means to umpire, to be a referee, as a judge. ఒక క్రీడకు ఫుట్బాలే కానివ్వండి, హాకీ కానివ్వండి, క్రికెటే కానివ్వండి, ఖోఖో కానివ్వండి, వాలీబాలే కానివ్వండి, టెన్నిసే కానివ్వండి, ప్రతి క్రీడకు ఒక అంపైర్ ఉంటాడు. అంపైర్. ఫుట్బాల్కి అయితే లైన్ అంపైర్స్ ఉంటారు, హాకీకి లైన్ అంపైర్స్ ఉంటారు, హాకీ 2 అంపైర్స్ ఉంటారు, ఫుట్బాల్కి ఓన్లీ 1 అంపైర్, లైన్ అంపైర్స్ ఇటుపక్క అటుపక్క ఉంటారు. అంపైర్ లేని క్రీడ అంటూ ఏది లేదు. హృదయం మాట రాయబడింది. హార్ట్ ఈజ్ ద ఎమోషనల్ సెంటర్ ఆఫ్ అవర్ బీయింగ్. Heart is the seat of affection, passions, anxieties, desires, sadness, happiness, anger, fear, betrayal, and other emotions. హృదయంలో ఎన్నో భావోద్రేకాలు అన్నీ ఉన్నాయి. కోపం ఉన్నది, ప్రేమ ఉన్నది, ప్యాషన్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నవి. Emotions were created by God. Bible never does condemn our emotions. కానీ వాటి సరైన రీతిలో వాడుకోవాలి మనం. When left unchecked and without a referee, they take our passions, our emotions, our desires and take us down. అవి మనం చెక్లో పెట్టినట్టయితే, రిఫ్రిజిరేట్ అయితే అవన్నీ కూడా
మనల్ని జిగదారుస్తాయి. కాబట్టి క్రీడలో ఫౌల్ గేమ్ ఆడకుండా అకార్డింగ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనము ఆ క్రీడను ఆడాలి. మనం ఫుట్బాల్లో చేయి తగిలితే ఫౌల్ ఇస్తాడు, హాకీలో కాలుకు తగిలితే వాడు ఫౌల్ ఇస్తాడు, అనగా ఇస్ రాంగ్ అని. వాలీబాల్ మన బాడీ నెట్ టచ్ అయితే నెట్ టచ్ అంటాడు. రెఫరీ ఇవన్నీ గమనిస్తుంటాడు. అండ్ గోస్ రాంగ్ హీ విజిల్స్. కాబట్టి సమాధానం కూడా ఇస్ లైక్ రెఫరీ. క్రైస్ట్ ఇస్ ద రెఫరీ ఇన్ అవర్ స్పిరిచువల్ గేమ్. అండ్ యు గో రాంగ్ హీ విజిల్స్. యు ఆర్ డూయింగ్ రాంగ్ బ్రదర్, సిస్టర్. యు ఆర్ డూయింగ్ రాంగ్. యు ఆర్ ప్లేయింగ్ ఫౌల్ గేమ్. యు ఆర్ నాట్ ప్లేయింగ్ ద గేమ్ అకార్డింగ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, అకార్డింగ్ ద బైబిల్స్ బిబ్లికల్ ప్రిన్సిపల్స్. ఇట్ ఇస్ రాంగ్. చెక్ చేస్తాడు. కాబట్టి మన జీవితానికి, మన తలంపులకు, హృదయాలకు దేవుని సమాధానం రెఫరీగా ఉన్నట్టయితే మనం తప్పు చేయమండి. మన జీవితం రెఫరీ లేని గేమ్గా ఉన్నాయి. కాబట్టి విచ్చలవిడిగా మనం చేస్తున్నాం, విచ్చలవిడిగా మాట్లాడుతున్నాం. అదే కాకుండా క్రీస్తు సమాధానము మీ హృదయంలో ఏలుచున్ననియుడి. పీస్ ఆఫ్ గాడ్ డైలీ కంటిన్యూస్లీ రూల్ ఇన్ అవర్ హార్ట్. ప్రార్థన చేద్దాం. స్తుతికి పాత్ర మహోన్నతుల మీ స్తోత్రాలు తండ్రి. మా ఆత్మీయ క్రీడలో ప్రభువా ఫౌల్ గేమ్ ఆడకుండా ప్రభువా నాయనా, మీరు తప్పు చేస్తున్నప్పుడు గద్దిస్తున్నప్పుడు మా తండ్రి, మా మనస్సాక్షి గద్దిస్తున్నప్పుడు మేము లోబడి సరిదిద్దుకొని మా ప్రభువా, మా ఎమోషన్స్ హృదయంలో మా భావోద్రేకను అణుచుకొని మా తండ్రి వాడిని మీ ఆధీనంలో ఉంచుకొని, ఆత్మ ఆధీనంలో ఉంచుకొని ప్రభువా మీరు కోరే విధంగా జీవించటకు, ప్రవర్తించటకు ఆత్మశక్తి మాకు దయచేయమని వాక్యం విన్న ప్రతి ఒక తీర్మానం చేసుకుని మా తండ్రి తమ జీవితంలో మీ సమాధానం మిమ్మల్ని ఒక రెఫరీగా ఉంచుకొని వాళ్ళు క్రీడ కొనసాగించే కృపను దయచేయవలసిగా విజ్ఞాపన చేస్తాం. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.